నమస్తే, వెల్కమ్ టు విజయ్. ఏపీలో సీఎం చంద్రబాబుతో కలిసి ముందుకు సాగడం మంచి పరిణామమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రంలో పరిపాలనపై కూడా మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందని చెప్పారు. గురువారం ఢిల్లీలో ఏపీ, తెలంగాణ, అండమాన్ రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని అల్పాహార విందిచ్చారు. 15 మంది ఎంపీలతో సుమారు అరగంట పాటు మాట్లాడారు. పెట్టుబడులు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్తున్నాయని, ఇది చాలా మంచి అభివృద్ధి అని మోదీ కితాబిచ్చారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆ పార్టీ సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలకు బీజేపీ కూడా ధీటుగా కౌంటర్ ఇవ్వాలని మోదీ దిశానిర్దేశం చేశారు. ఈ అల్పాహార విందులో ఎంపీ పురంధేశ్వరి, సీఎం రమేష్, భూపతిరాజు శ్రీనివాస వర్మ పాల్గొన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రతిపక్ష పాత్ర కూడా పోషించడం లేదని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచి టీంని పెట్టుకుని సమర్థంగా ఎదుర్కోవడానికి సమస్య ఏంటని, రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ పెరగడానికి మంచి అవకాశం ఉన్నా దాన్ని ఉపయోగించుకోవడంలో విఫలమవుతున్నారని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ పరిణామాలపై తెలుగు ఎంపీలు యాక్టివ్గా ఉండాలని, పలు రాష్ట్రాల్లో పర్యటించి ఆయా అంశాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలని మోదీ సూచించారు. మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఏపీలో ఎన్డీఏ కూటమి భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వాజ్పేయి స్ఫూర్తిని, ప్రధాని మోదీ సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు అటల్ సందేశ్ మోదీ సుపరిపాలన పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహిస్తోంది. ఈ యాత్ర ఈ రోజు నుంచి 25వ తేదీ వరకు కొనసాగుతుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ యాత్రను విజయవంతం చేయాలని నేతలకు పిలుపునిచ్చారు.